అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందడంతో గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ దందా వెలుగులోకి వచ్చింది. కిడ్నీ తీసిన తర్వాత పెరాలసిస్ రావడంతో యమున మృతి చెందింది. 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలకు ఆదేశించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందడంతో గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ దందా కాస్త వెలుగులోకి వచ్చింది. కిడ్నీ తీసిన తర్వాత పెరాలసిస్ రావడంతో యమున మృతి చెందింది. 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలకు ఆదేశించారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, యాక్చువల్గా కిడ్నీ రాకెట్కి సంబంధించి వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటి? అంటే ఈ కథకి పూర్వాపరాలు ఏమిటి అసలు? ఎస్ రమణ, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ ఉదాంతం బట్టబయలైంది. మదనపల్లిలో కిడ్నీ మార్పిడి చేసే ముఠా వ్యవహారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. ఓ మహిళకు సంబంధించిన కిడ్నీని తీసి మరొక మహిళకు అంటే ఆ కిడ్నీని అమర్చే ప్రయత్నంలోనే ఆ యొక్క ఎవరైతే కిడ్నీ ఇచ్చారో ఆమె పెరాలిసిస్ గురై మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో బాలరంగుడు, అదేవిధంగా పుంగనూరు డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జి బాలాజీ నాయక్ అనే వీరిద్దరూ వారి దగ్గరకు వచ్చే డయాలసిస్ పేషెంట్లకి అంటే డబ్బున్న వారిని వారు ఎంచుకొని అలాంటి వారికి అంటే ధనవంతులుగా గుర్తించిన తర్వాత వారికి డయాలసిస్ చాలా కష్టంగా ఉంటుంది, మీకు ఈ త్వరలోనే మీరు డబ్బు పెట్టుకుంటే కిడ్నీని కూడా మార్చి మీకు ఆ యొక్క డయాలసిస్ చేసే అవకాశం లేకుండా చేస్తామని చెప్పి వారు వారితో కొంత డబ్బులు ఒప్పందాన్ని కుదుర్చుకునేటట్టుగా కూడా పోలీసుల విచారణలో తెలుస్తుంది. ఈ క్రమంలోనే విశాఖపట్నం మధురవాడకు చెందిన అంటే కిడ్నీ బ్రోకర్లు అయితే ఎవరైతే ఉన్నారో పద్మ, అదేవిధంగా సత్య, వెంకటేష్ తో వీరు వ్యాపార లావాదేవీలు మాట్లాడుకొని ఎవరైతే కిడ్నీ దాత ఉన్నారో వారిని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ బాలరంగుడు అదేవిధంగా బాలాజీ నాయక్ వాళ్ళని కోరినట్లు తెలుస్తుంది. బ్రోకర్ల ద్వారా వారి యొక్క వైజాగ్ నుంచి మదనపల్లికి ఒక మహిళను రప్పించి ఆమె నుంచి ఇక్కడ మరొకరికి ఆ కిడ్నీని అమర్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఎవరైతే కిడ్నీ ఇచ్చిన దాత ఉన్నారో ఆ యొక్క మహిళ పెరాలసిస్ వచ్చి మృతి చెందింది. దీంతో తన భార్య ఎక్కడికి వెళ్ళింది ఏమని వైజాగ్ లో భర్త ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే వారు విచారణ చేపట్టడంతో ఈ యొక్క ఉదాంతం అంతా ఈ కిడ్నీ రాకెట్ ఉదాంతం అంతా బట్టబయలైంది రమణ. ఓకే, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.